హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అయ్యి బాబోయ్, ఈ ఎండలు చాలా దంచేస్తున్నాయి అమ్మ. ఈ ఎండలో ఏదైనా చల్లగా కూల్గా తాగాలని ఉంటుంది కదా, అందుకని నేను ఈ లెమన్ జ్యూస్ అనేది చేద్దాం అనుకుంటున్నా. సాయంత్రం కూడా మా ఆయన వచ్చి ఈ జ్యూస్ని లొట్టలు వేసుకొని తాగుతాడు, అంత బాగుంటుంది. ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. ముందుగా 2 లెమన్లు తీసుకున్నా, నేను 2 నిమ్మకాయలు తీసుకున్నా. చేయడానికి ఒక బొగున ఈ షుగర్, సాల్ట్, వాటర్. చూసేయండి ప్రాసెస్. ముందుగా నిమ్మకాయని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం తీసుకున్న బౌల్లోకి ఇలా పిండేసుకోవాలి. ఇట్లా రసం అనేది పిండుకోవాలి మనం. తర్వాత మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత షుగర్ వేస్తున్నానండి. షుగర్ జ్యూస్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. మన ఇష్టం, మనకి పుల్లగా కావాలంటే పుల్లగా, తీపిగా కావాలంటే తీపిగా అంటే తీయగా. షుగర్ కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలండి. తర్వాత షుగరే కాకుండా నేను సాల్ట్ కూడా వేసుకుంటాను, ఎందుకంటే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలామంది సాల్ట్ వేసుకోరు, కాకపోతే ఈ స్టైల్లో ఒక్కసారి వేసి చూడండి, మీకే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇది చేశాక ఒక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం కూల్ అయిన తర్వాత 2 ఐస్ క్యూబ్లు వేసుకొని తాగండి, చాలా బాగుంటుంది. షుగరు సాల్ట్ కలిసేలా కొద్దిసేపు ఇలా తిప్పేసుకోండి, అంటే బాగా మిక్స్ అవుతుంది కదా, మొత్తం దాంట్లో అబ్జర్వ్ అయిపోయినాక జ్యూస్ అనేది మంచిగా టేస్ట్ వస్తుంది. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత కొద్దిసేపు నేను ఫ్రిడ్జ్లో పెడతానండి, ఎందుకంటే సాయంత్రం ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇస్తాను. అప్పుడు లోపు కొంచెం కూల్ ఉంటుంది కదా, అప్పుడు ఐస్ క్యూబ్లో తీసి దాంట్లో పెట్టి ఇచ్చేస్తాను అనమాట. తాగినాక ఆయన ముఖంలో ఆనందమే వేరుంటుంది, అంత బాగుంటుంది. ఎందుకంటే ఎండలు దంచేస్తున్నాయి కదండి, ఇంత ఎండ పూట ఏదైనా మనకి చల్లగా తాగాలనిపిస్తుంది. అందుకని నేను ఎప్పుడు ఇంట్లో లెమన్ జ్యూస్ కానీ, వాటర్ మిలన్ జ్యూస్ కానీ, అప్పుడప్పుడు మ్యాంగో జ్యూస్ కానీ అలా చేసిస్తుంటానండి. ఇంకేంటి, మన జ్యూస్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ఇంట్లో ట్రై చేయండి, చేసి మీరు కూడా తాగి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.